హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈ వీడియో చూస్తున్న అందరికీ నా వందనాలు. నేను రాజేష్ కుమార్. ఈ ఛానల్ గురించి చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను ఈ ఛానల్ ఓపెన్ చేసిన ముఖ్య ఉద్దేశం బైబిల్ని అర్థం చేసుకోవాలని, దేవునిలో ఎదగాలని, నా సమయాన్ని వృధా చేయకుండా దేవునికి కేటాయించాలని, తద్వారా గాస్పెల్ని స్ప్రెడ్ చేయాలని. అయితే నేను బైబిల్ని డీప్గా అర్థం చేసుకోవడానికి కొన్ని స్టడీ బైబిల్స్ని రిఫరెన్స్గా తీసుకున్నాను. అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ విల్ గివ్ మీ విజ్డమ్ ఇన్ అండర్స్టాండింగ్ హిస్ వర్డ్ ఇన్ ఎ బెటర్ వే. ముందుగా మనం న్యూ టెస్ట్మెంట్ నుంచి ప్రారంభిద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1. మాథ్యూ ద అపోజిల్ స్టార్ట్స్ హిస్ రైటింగ్ విత్ ద యాన్సిస్టర్స్ రికార్డ్ ఆఫ్ జీసస్. నేను బైబిల్ చదివిన ప్రతిసారి ఈ ఫస్ట్ చాప్టర్ని ఇగ్నోర్ చేసేవాడిని. ఇట్స్ ఎ జీనియాలజీ, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముందని. బట్ మాథ్యూ అబ్రహాము నుంచి జీసస్ వరకు ఫ్యామిలీ ట్రీని ఎందుకు మెన్షన్ చేశాడంటే, టు షో దట్ ద ప్రామిస్డ్ మెస్సయ్య కేమ్ ఫ్రమ్ రాయల్ లైన్ ఆఫ్ కింగ్ డేవిడ్. రక్షకుడు దావీదు వంశం నుంచి వస్తాడని ఓల్డ్ టెస్ట్మెంట్లో ప్రవచింపబడింది అక్రాస్ వేరియస్ బుక్స్. సమూయేలు గ్రంథం, కీర్తనలు, యెషయా, అలాగే ఇర్మియా, ఇలా ఎన్నో గ్రంథాల్లో ప్రాఫెసీ చేయబడింది. సో టు ప్రూవ్ దట్ జీసస్ ఈజ్ ద ప్రామిస్డ్ మెస్సయ్య, మాథ్యూ గేవ్ ఆల్ దిస్ రికార్డ్. అంతేకాదు, ఇంకా కీన్గా అబ్జర్వ్ చేస్తే మాథ్యూ మెన్షన్ ఓన్లీ ఫాదర్ నేమ్స్ ఇన్ ఆల్ జనరేషన్స్. బట్ కొన్ని జనరేషన్స్లో డెలిబరేట్లీ హీ మెన్షన్ సమ్ విమెన్ నేమ్స్. మాథ్యూ ఉమెన్ నేమ్స్ మెన్షన్ చేశాడు, కానీ ఎందుకు చేశాడో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడే స్టడీ బైబిల్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఆర్ దోస్ విమెన్? తామార్, రాహాబ్, రూత్ అండ్ బెత్షెబా. ఈ నలుగురిలో తామరు, రాహాబు, రూతు, వీళ్ళ ముగ్గురు యాన్సిస్టర్స్ ఆఫ్ మేరీ. అండ్ ఒక బెత్షెబా మాత్రం యాన్సిస్టర్ ఆఫ్ జోసెఫ్. సో మనందరికీ తెలుసు వీళ్ళ హిస్టరీ ఏంటని, పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఏం చేశారని. ఆల్ దీస్ 4 women had a sinful history. Of course, David also had a sinful history, which was adultery with Bathsheba and murdering her husband. సో ఇదంతా తెలిసి కూడా గాడ్ chose this family line instead of choosing righteous family line. Why? Because to teach us that he came for sinners, not for righteous. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. He came to redeem the sinners, but not to condemn them. సో ద జీనియాలజీ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ గాస్పల్. ఎంత అద్భుతం కదా! నాకు ఆశ్చర్యం వేసింది ఇందులో ఇంత అర్థం ఉందని తెలుసుకున్నాక. సో ఈ భాగంలో మనం అర్థం చేసుకోవాల్సింది 2 things. ఫస్ట్, జీసస్ ఈజ్ ద ప్రామిస్డ్ మెస్సయ్య. అండ్ సెకండ్, హిస్ జీనియాలజీ సేస్ దట్ హీ కేమ్ టు కాల్ సిన్నర్స్ బట్ నాట్ రైచియస్. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూశాక మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ భాగం మళ్ళీ చదవండి. మీకు కూడా ఈ విషయాలు బయలు చేయబడతాయి. నెక్స్ట్ వీడియోలో మనం యేసు పుట్టుకను గురించి తెలుసుకుందాం. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray, and walk in repentance way. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. ఆమెన్.